మేడే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ మండలం చేపూర్ విలేజ్ లో గల సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లప్ప వెంకటేష్ మాట్లాడుతూ 1886 సంవత్సరంలో చికాగో పట్టణంలో అక్కడ కార్మికులు 18 గంటలు పనిచేయాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో అక్కడ ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్న సందర్భంలో 8 గంటలు పనిచేస్తామని ఆందోళన చేశారు. యాజమాన్యం పోలీసులు కలిసి సమ్మె చేస్తున్న కార్మికులపై కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో చనిపోయిన కార్మికుల రక్తం కాలువలా పారుతున్న రక్తంలో ముంచి పైకెత్తి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న రోజు మేడేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. కానీ మన దేశంలో పాలకులు ప్రాణత్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేసి 4 కోట్లుగా మార్చి 12 గంటల పనిచేయాలని చట్టం తీసుకొచ్చారని అన్నారు. మన దేశంలో రైతులు పంట పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా విదేశాల్లో పండుతున్న ధాన్యాన్ని దిగుమతి జీరో సుంకాలతో దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశంలో పంట పండించిన రైతులు పంటలు కొనలేక గిట్టుబాటు ధర లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశ రైతులను నిట్ట నిలువున ఉంచడానికి అని అన్నారు. తక్షణమే ఆ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుని మన దేశ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయాలని, ఇప్పటికే యాసంగి పంట అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కుప్పలుగా పెరిగిపోయి ఉన్నాయని, వాటిని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేయొద్దని, లారీల సమస్య లేకుండా వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో పేదల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులో పేదల సమస్యలపై నిరంతరంగా పోరాటాలు నిర్వహించడానికి కృషి చేస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లు లేనటువంటి వారికి ప్రభుత్వమే ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షలు కట్టుకోవడానికి రుణాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, భజన్న, గంగాధర్, సాయిమర్ తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు చేపూర్లో సిపిఎం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా మేడే ఆనాడు 1886లో చికాగో నగరంలో అమెరికా దేశంలో మరి ఆ రోజు 10 గంటలు తగ్గించాలని చెప్పేసి కార్మికులంతా కూడా సమ్మెస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారిపైన కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో వేలాది మంది చనిపోయారు. ఆ రక్తంలో నుంచి పుట్టినటువంటి జెండా అనే మేడేగా 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి రోజు. కానీ నేడు ఆ సాధించుకున్నటువంటి చట్టాలని మొత్తం కూడా మన భారతదేశంలో మోడీ సర్కారు మొత్తం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు సవరణ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు మన దేశంలో రైతులు ఏదైతే పంట పండిస్తూ ఉన్నారో ఆ పంట కూడా గిట్టుబాటు ధర రాకుండా ఈరోజు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి వాణిజ్య ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పటికే మరి ప్రతి పంటకి యాసంగి కానీ వానాకాలం కానీ ఈరోజు రైతులంతా కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు నానా రకాలుగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే దొడ్డువాడ్లు అని చెప్పేసి మీరు ఫస్టే దొడ్డువాడ్లు వేయకూరి సన్నవాడ్లు వేయరు అని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు సన్నవాడ్లు వేసిన తర్వాత మళ్ళీ దొడ్డువాడ్లు కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ముందే నాటు వేసేటప్పుడే మీరు పలానా వడ్లు వేయాలని చెప్పేసి రైతులందరూ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు రైతుల సమస్యనే కాదు పేదల సమస్యలు కూడా పరిష్కారం చేయకపోతే వీళ్ళందరినీ కూడా కదిలించి రేపు భవిష్యత్తులో మరి కార్మికుల చట్టాలకు సంబంధించి కానీ అట్లాగే రైతు సమస్యల మీద కానీ పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు కోసం ఎర్ర జెండా ఎప్పుడు పేదల కోసం అండగా నిలబడుతుంది. రేపు భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.